ఇట్స్ బాలీవుడ్ సెన్సేషన్. అందరూ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏముందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో టాక్ ఆఫ్ ది టౌన్ సయ్యారా. స్టార్ యాక్టర్స్ లేరు, పెద్దగా ప్రమోషన్ లేదు. అసలు సయ్యారా అనే సినిమా ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. కానీ అంచనాల్ని తారుమారు చేస్తూ 18th బాక్సాఫీస్ ముందుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. మౌత్ టాక్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసింది సయ్యారా. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నెంబర్ 2. భారీ ఫైట్స్ ఉండో, పవర్ఫుల్ డైలాగ్స్ ఉండో, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉండో, ఎమోషన్ మాత్రమే ఉంటుంది. అదే సినిమా నిలబెట్టేసింది. పోనీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతవరకు రాని లవ్ స్టోరీనా అనుకుంటే నో, సింపుల్ స్టోరీ. క్రిష్ కపూర్ కు సంగీతం అంటే ప్రాణం, గొప్ప కంపోజర్ కావాలనుకుంటాడు. దానికోసం ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తెరపై సయ్యారా చూసేయాల్సిందే. నెంబర్ 3. క్రిష్, వాణి పాత్రలు వారు పోషించినటువంటి అహాన్ పాండే అండ్ అనిత్ పడ్డా ప్రేక్షకులు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. మొదటి ప్రయత్నంతోనే నటనలో మంచి పరిణితి చూపించి కొత్తవారు అనే ఆలోచన రాకుండా చేసేశారు. అహాన్ ఎవరో కాదు, చంకీ పాండే సోదరుడు అనేటువంటి చిక్కీ పాండే కుమారుడు. కొన్ని కమర్షియల్ యాడ్స్ అండ్ సలాం వెంకీ సినిమాలు నటించినటువంటి అనిత్ సయ్యారాతో హీరోయిన్ గా మారిపోయింది. అంతే. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ లవ్ స్టోరీ, ఓ ఫీల్ గుడ్ కథ. ఈ సీజన్లో ది బెస్ట్ లవ్ స్టోరీ మీరు చూడాలి అనుకుంటే సయ్యారాని మిస్ కాకండి. ఆర్జే సునీత రేటింగ్ 3.5.